అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ ఆ విషయం చెప్పరు. ఇవాళ ఒక సమస్య మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం. ఢిల్లీకెళ్లి బీజేపీ పెద్దల కాళ్లు మొక్కి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంది? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా వద్దంటారా చెప్పండి. అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో వెళ్తాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. అదాని ప్రధాని బీఆర్ఎస్ తోని కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలను ఇవాళ ఏదో రకంగా వంకబెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించడం కాదు, అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీ చేయాలనే డిమాండ్ పెట్టండి. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల ఈ పార్టీ విధానం చెప్పు. రాజ్యసభలో నీకు ఎంపీలు ఉన్నారు కదా, మీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. మీ పార్లమెంట్ సభ్యులతోని రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఏమడుగుతున్నారు? ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా? జేపీసీ వెయ్యాలనా లేదా? నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ, కేసీఆర్ వేరు కాదు. వాళ్ళిద్దరు నాణానికి బొమ్మ బొత్తు లాంటి వాళ్ళు. ఒకరు తప్పు చేస్తారు, ఇంకొకరు ఆ తప్పుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుల్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ విమర్శిస్తారు. మీరు ట్విట్టర్ లో ఈ కార్యక్రమం కంటే మీరు రాండి, ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇప్పిస్తాం. మేము స్పీకర్ గారిని అడిగి బీఆర్ఎస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఏవైతే కేసులు అయినాయో బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తే శాసనసభలో మేము చర్చకు అనుమతిస్తాం. తెలంగాణ శాసనసభ జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి. అంతే తప్ప చిల్లర మాటలతోనే మీరు అదానిని కాపాడలేరు. మీరు ప్రధానికి అండగా నిలబడ్డా తప్పదుట ప్రజా కోర్టులో ప్రధానమంత్రిని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారితో సహా మంత్రివర్గ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఈ రోజు విధి లేని పరిస్థితుల్లో, దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్టసభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి జేపీసీ వేయకపోతే తొందరలోనే రాష్ట్రపతి భవన్ కూడా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నారు.